వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనకి రివిజన్ ఆప్షన్ ఒకటి ఉంది వర్డ్ప్రెస్ ఎడిటర్లో. దీని రివిజన్ టూల్, దీన్నే రివిజన్ టూల్ అంటాం, లేకపోతే రివిజన్ ప్యానల్ అని కూడా అంటాము. సో ఈ రివిజన్ టూల్ యొక్క యూజ్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను ఫోన్ గ్యాప్ ట్రైనింగ్ అనే పేజ్లో ఉన్నాను. దాని కంటెంట్ని ఎడిట్ చేస్తున్నాను. సో నేను యాక్సిడెంటల్గా ఏం చేశానంటే కాంటాక్ట్ అస్ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసేసి పబ్లిష్ చేసేసాను నా పోస్ట్ని. సో ఇక్కడ ఒరిజినల్ పేజ్ ఇది, ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. రీఫ్రెష్ చేస్తున్నాను పేజ్ని. సో కాంటాక్ట్ అస్ ఇన్ఫర్మేషన్ పోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యాక్చువల్గా ఈ పోస్ట్లో మనకి ఇక్కడ రివిజన్ అని 16 అని కనపడుతుంది. అంటే నేను ఈ పోస్ట్ క్రియేట్ చేసిన కాడ నుంచి 16 టైమ్స్ ఈ కంటెంట్ని ఎడిట్ చేశాను నేను. సో దీన్ని ఎప్పుడెప్పుడు ఎడిట్ చేశాను ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు, లేకపోతే ఇక్కడ డీటెయిల్గా కింద కనబడుతూ ఉంటుంది మనకి కంటెంట్ ఎడిటర్ కింద. సో 6 days ago 3 times, ఇక్కడేమో 12 hours ago, 1 minute ago కూడా చేంజ్ చేశాను. ఈ చేంజ్ చేసిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను అసలు ఏమేమి చేంజ్ అని ఏంటి అని. మీరు ఇక్కడ బ్రౌజ్ అనేది కనపడుతుంది కదా, బ్రౌజ్ని క్లిక్ చేస్తే మనకి రివిజన్ ప్యానల్ కనపడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి కింద, ఇక్కడ ఇది ఫోన్ గ్యాప్ ట్రైనింగ్ ఈ రెండింటికి కంపారిజన్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే కాంటాక్ట్ అస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అంటే ఇది ఏ పోస్ట్ ప్రీవియస్గా నేను ఎడిట్ చేసింది, ప్రీవియస్ది. ఇప్పుడు ఎడిట్ చేసిందేమో కింద కనపడుతుంది మనకి పక్కన, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అంటే రైట్ సైడ్ ఉండేది మోస్ట్ రీసెంట్, ఇదేమో లాస్ట్ బట్ 1. సో నేను దీన్ని ప్రీవియస్ టైంకి రీస్టోర్ చేసేయాలి. సో పైన మనకి ఒక స్టేటస్ ఇది ఉంది కదా, దీన్ని ఇలా తీసుకురండి. తీసుకొస్తే ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది రీస్టోర్ టు దిస్ వెర్షన్. దీన్ని క్లిక్ చేస్తే మనకి రీస్టోర్ అయిపోతుంది. అలాగే ప్రీవియస్ నెక్స్ట్ కూడా ఉన్నాయి చూడండి. ప్రీవియస్ చూస్తే ప్రీవియస్కి తెలుస్తూ ఉంటుంది. అలా కాకుండా నేను ఫస్ట్లో క్రియేట్ చేసినప్పుడు దానికి ఇప్పటికి డిఫరెన్స్ చూడాలనుకుంటున్నాను. దీన్ని చివరికి తీసుకొచ్చేసేయండి. రైట్ సైడ్ ఉండేది ఇది ఫస్ట్లో క్రియేట్ చేసిన పేజ్. ఓకే, దానికి దీనికి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ కంటెంట్ ఏమీ యాడ్ చేయలేదు, ఈ కంటెంట్ అంతా ఉంది. తర్వాత డిలీట్ చేశాను నేను. ఓకే, ఇది ప్రజెంట్ వెర్షన్. సో నేను ప్రీవియస్ దానికి రీస్టోర్ చేయాలనుకుంటే సో ఈ కర్సన్ ఇలా దీన్ని తీసేసి దీన్ని ఎక్కడికైతే మీరు రీస్టోర్ చేయాలనుకుంటున్నారో అక్కడికి పెట్టుకుని రీస్టోర్ చేసేయండి. సో నేను ప్రీవియస్ వెర్షన్కి రీస్టోర్ చేయాలనుకుంటున్నాను, ఇంతకుముందు 19 minutes ago చేసిన దానికి. సో ఇక్కడికి వెళ్ళి రీస్టోర్ దిస్ రివిజన్, ఇది క్లిక్ చేయగానే మనకి మళ్ళీ మన కంటెంట్ ఎడిటర్కి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు చూడండి 17 times చేసినట్టుంది. తర్వాత దీన్ని ఇక్కడ మనకు అప్డేట్ బటన్ కనపడుతుంది కదా, అప్డేట్ బటన్ని క్లిక్ చేయండి. మనకి ఈ రివిజన్ టూలు లేకపోతే రివిజన్ ప్యానల్ చాలాసార్లు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకే పోస్ట్ని 2-3 ఎడిట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా అతను ఏం చేశాడు, మనం అంటే ఎన్ని సెకండ్స్ కింద అప్డేట్ చేశాడు, అసలు ఏమేమి చేంజెస్ చేసాం, అవన్నీ కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అప్డేట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. లేకపోతే ఇక్కడ నుంచి వ్యూ పోస్ట్ కొట్టండి, నోటే. సో కాంటాక్ట్ అస్ పేజీ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్.